హాయ్ అండి. ఇంట్లోనే సేమియా ఎగ్ నూడిల్స్ అయితే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సేమియానైతే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మంటనైతే సిమ్‌లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ కలర్‌లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! మనకి బయట రోస్ట్ చేసిన సేమియాలు కూడా ఉంటాయి. అలా తెచ్చుకుంటే ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేనైతే రోస్ట్ చేయకుండా తెచ్చుకున్నాను. అందుకని చెప్పేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మనం ముందుగా వేయించుకున్న సేమియాను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించకూడదండి సేమియాని. ఎక్కువ ఉడికిస్తే టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించడం వల్ల సేమియా అనేది అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో ఈ విధంగా నొక్కి చూస్తే మనకు అర్థమైద్ది. ఇప్పుడు ఈ సేమియాని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా పైన మనం రూమ్ టెంపరేచర్ వాటర్ని అయితే వేసేసుకొని ఈ విధంగా చేయడం వల్ల మనకి సేమియా అయితే అతుక్కోకుండా పొడి పొడిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఎగ్ని అయితే ఈ విధంగా బీట్ చేసేసుకొని వేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసిన వెంటనే కదపకూడదు. 1-2 సెకండ్స్ అయితే ఈ విధంగా ఉంచి తర్వాత అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎగ్ పీసెస్ అయితే చిన్న చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. ఎగ్గును అనేది మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్, ఒక క్యారెట్ అయితే తరిగేసేసుకోవాలి. నేను దీంట్లోకి ఒక ఆనియన్, ఒక క్యారెటే వేస్తున్నాను. మనకు కావాలంటే ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నా కూడా మనం యాడ్ చేసేసుకొని ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్ని సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ని కూడా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల వెంటనే అయితే ఫ్రై అయిపోతాయి. అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్, క్యారెట్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవటానికి ఎక్కువసేపు కూడా పట్టదండి. మనం సన్నగా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేయటం వల్ల వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే కనపడుతున్నాయి. గ్రీను, ఆరెంజ్, వైట్ కలర్లో. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాను కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఎప్పుడు మనం ఇంట్లో సేమియా ఉప్మా చేస్తాం కదా, అలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలు హ్యాపీగా అయితే తినేస్తారు. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసేసుకోవచ్చు. సేమియాని యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న ఎగ్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. చూసారా, ఎగ్ పీసెస్ అయితే పెద్దవిగా కనపడుతున్నాయి కదా. మనం బీట్ చేయగానే కదపకుండా ఉంటే ఈ విధంగా అయితే కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మ్యాగీ మసాలాని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. మ్యాగీ మసాలాని యాడ్ చేశాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. మ్యాగీ మసాలా లేకపోయినా గరం మసాలా అయినా ఉంటే వేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా సేమియా ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్గా టమాటా కెచప్ వేసేసుకొని తినేసేయచ్చు.
పిల్లలు ఎప్పుడైనా వెరైటీ చేయమని చెప్పి అడిగినప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పేరెంట్స్ అని ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.